హే గాయ్స్, మనమైతే ఇప్పుడు మైత్రితో కొలాబరేట్ అయిన విమల్ థియేటర్ బాలనగర్ దగ్గర ఉన్నాం. ఏ సినిమా చూడడానికంటే సో గాయ్స్, క్లైమేట్ అయితే చాలా ఖతర్నాక్ ఉంది బయటకి. కానీ మనం అయితే సినిమా చూడడానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో పాయింట్ వచ్చేసి, ఇది కంగువా రివ్యూనా మట్కా రివ్యూనా లేకపోతే కంగువా వర్సెస్ మట్కానా? అసలు మట్కా అనేది కంగువాకి కాంపిటేటరేనా? ఒకవేళ మీరు కానీ ఈ వీకెండ్స్లో ఒక సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటే ఏ సినిమాకి వెళ్తారో దీంట్లో డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ సీ ద వీడియో. ఏంటి ఇంట్రో రావట్లేదని చూస్తున్నారా? మనకు అలాంటి ఏం లేలే కానీ డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పాయింట్ ఏంటంటే, నిన్న మట్కా చూశాను, ఈ రోజు కంగువా చూశాను. ప్రతి రివ్యూవర్స్ లాగా లెంతీగా చెప్పను, రెండు కలిపి ఒకటే రివ్యూలో మాట్లాడుకుందాం. సో వీడేంటి ఫాస్ట్గా వాగుతున్నాడని అనుకోకండి. మీకు చిన్న వీడియోలో ఎక్కువ కంటెంట్ కావాలంటే తప్పదు ఇదంతా. ముందుగా మట్కా స్టోరీ లైన్ వచ్చేసి, ఒక పూర్ పర్సన్ అనేది రిచ్ పర్సన్ ఎలా అయ్యాడో, అది కూడా ఇల్లీగల్ వేలో ఎలా అయ్యాడు అనేది మూవీ. అండ్ కంగువా వచ్చేసి పాస్ట్ అండ్ ఫ్యూచర్ మీద బేస్డ్ అయి ఉంటుంది. ఈ సినిమా మొత్తం ఒక అమ్మకిచ్చిన మాట, ఒక రాజు అలాగే తన రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటాడనేది బేస్డ్ అయి ఉంటుంది. సో మొత్తానికి మట్కా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే వేస్ట్. ఓటీటీలోకి వచ్చినా కూడా ఎవడు చూడడు ఆ సినిమాని. స్టోరీ నడిచిన విధానం కూడా చాలా లాగ్ ఉంది. 2.5 hours వేస్ట్, టైం బొక్క. కొంతమంది మెగా ఫ్యాన్స్ వచ్చేసి, రే నీ రివ్యూ ఏంట్రా చూసేది, బొక్కలో రివ్యూ అని అంటారు. బ్రో, ఇది నా ఫస్ట్ రివ్యూ, అర్థమైందా? నా ఫస్ట్ రివ్యూకి ఎవడు పైసలు ఇయ్యడు నెగిటివిటీ స్ప్రెడ్ చేయమని. సో ఇప్పుడు మనం కంగువాకి వచ్చేటట్టయితే, కొంతమంది రివ్యూవర్స్ కంగువాకి చాలా నెగిటివ్తో ఉన్నారు భయ్య. అంత నెగిటివ్ ఏం లేదు, సినిమా చాలా బాగుంది. బూస్ట్ తింటే బాడీ పెరుగుద్ది అనేది ఎంత అబద్ధమో, హార్లిక్స్ తింటే బ్రెయిన్ పెరుగుద్ది అనేది ఎంత అబద్ధమో, కాంప్లైన్ తాగితే హైట్ పెరుగుతాం అన్నది ఎంత అబద్ధమో, వీళ్ళు చెప్పే రివ్యూలు కూడా అంతే అబద్ధం. మేము మొత్తం ముగ్గురికి వెళ్ళాం భయ్య. దాంట్లో ఒకటికి యావరేజ్ అనిపించింది, మిగతా ఇద్దరికి చాలా బాగా నచ్చింది. అర్థమైందా? సినిమా చాలా బాగుంది బ్రో, స్టోరీ బాగుంది, కాకపోతే చిన్న లాగ్ ఉంది సినిమాలో కూడా. బట్ అది పట్టించుకోవద్దు. విజువల్గా కానీ 3Dలో కానీ పర్ఫెక్ట్. ఇంకా మేము వెళ్ళిన థియేటర్లో సౌండ్ అయితే చాలా బాగుంది. విమల్ దాని గురించి చెప్పనవసరం లేదు. రీసెంట్గా మన రాజమౌళి కూడా విజిట్ చేసి వెళ్ళారు దాన్ని. సినిమా బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి బ్రో. మేబీ డిఎస్పి కొట్టాడు కాబట్టి చాలా బాగున్నాయి. మరి తమిళ్లో ఎలా ఉన్నాయో నాకు తెలియదు, బట్ తెలుగులో మాత్రం చాలా బాగున్నాయి. సో ఈ సినిమా స్టోరీ లైన్ గురించి మాట్లాడుకునేటట్టయితే ఏం లేదు బ్రో. ఓపెనింగ్ వచ్చేసి 2024లో జరుగుద్ది. మూవీ అనేది ఫ్యూచర్కి ప్రజెంట్కి మధ్యలో నడుస్తూ ఉంటుంది. ఒక అమ్మాయికి ఇచ్చిన మాట కోసం ఒక పిల్లోన్ని కాపాడటం, తను ఒంటరిగా తన రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటాడో, లాస్ట్లో ట్విస్ట్లు ఉంటాయి భయ్యా. నిజం చెప్తున్నా, ఢిల్లీ రోలెక్స్ ఇంకా మీకు థియేటర్లో. సో మొత్తానికి సింపుల్గా కంగువా ఎలా ఉంది అని చెప్పాలి, రివ్యూలలో రేటింగ్లలో చెప్పాలి అంటే 10కి అవుట్ ఆఫ్ 8 ఇవ్వచ్చు బ్రో. మస్ట్ వాచ్ అని చెప్తా థియేటర్లో.